మంగళవారం కురిసిన వర్షాలకు మహముత్తారం మండలంలో చాలా చోట్ల వరి కల్లాలు తడిసిపోయాయని భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వరి ధాన్యం తడిచిన రైతులు ఆందోళన చెందవద్దని 2 రోజులు ఆరబెట్టిన తర్వాత ధాన్యాన్ని కొంటామని భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నిన్న 7వ తారీఖు సాయంత్రం 4:30 గంటల సమయంలో మన భూపాలపల్లి జిల్లాలో ముఖ్యంగా మహముత్తారం ఏరియాలో మహముత్తారం, మీనాజిపేట, కిష్టాపూరు, కోనంపేట ఈ ఏరియాలలో వడగండ్లతోని ఎక్కువ గాలితోని వర్షం రావడం జరిగింది. దాదాపుగా 53 mm వర్షం పడ్డది. ఈ వర్షం రావటం వల్ల వడ్ల కళ్ళాల్లో ఉన్న వడ్లు కొన్ని తడిసిపోయినాయి. ఎందుకంటే టార్పాలిన్ కవర్స్ కప్పినా కూడా ఆ గాలికి లేచిపోయినాయి. చుట్టుపక్కల రాళ్ళు ఎవరైతే జాగ్రత్త చేసుకున్నారో అవి ఉన్నాయి. కొంతమంది గాలికి కూడా లేచిపోయినాయి. ఆ విండ్ కూడా చాలా స్పీడ్గా రావటం వల్ల కొన్ని ఇళ్ళ కప్పులు కూడా లేచినాయి. సో ఇక్కడ మనకి వడ్ల కళ్ళాలలో ఎక్కడైతే కొంచెం కవర్స్ కప్పుకొని మంచిగా జాగ్రత్తలు చేసుకున్నారో వాళ్ళు బాగానే ఉన్నాయి. అక్కడక్కడ చివర్లు తడిసిపోయినాయి. కానీ మీనాజిపేట కానీ అదేవిధంగా నాగారంలో ఈ వడ్ల కళ్ళము అన్ఈవెన్గా ఉండటం వల్ల, ఈ వంపు ఎక్కువగా ఉండటం వల్ల పైనుంచి వచ్చే నీరు లాస్ట్లో ఉన్న వాళ్ళ వడ్ల మీదకి రావటం వల్ల కొంత వడ్లు ఆ నీటి వరదకి కొట్టుకొచ్చినాయి. సో దయచేసి రైతులందరూ కూడా సక్రమంగా మరి మంచి ఏరియా ఉన్న దగ్గరనే తీసుకోవాలి. అదేవిధంగా తడిసినా కానీ కూడా మేము తీసుకుంటాం. 1-2 రోజులు ఇమీడియట్గా ఎండబెట్టిన తర్వాత మేము తప్పనిసరిగా తీసుకుంటాం. తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటాం. కాకపోతే 1 or 2 days తప్పనిసరిగా మీరు ఎండబెట్టినట్టయితే 17 మాయిశ్చర్ కాదు 18 ఉన్నా తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి పూర్తి ఆదేశాలు ఉన్నాయి. రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొంత మట్టిలో కలిసినాయి. దాన్ని కొంచెం ఆరబెట్టి ప్యాడీ క్లీనర్లు వేసినట్టయితే మట్టి అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. అది ఇసుక కానీ రాళ్ళు కానీ ఉన్నాయి, అది వెళ్ళిపోతుంది. అలా పూర్తిగా తడిసి ఏదైతే ఒక 4-5 బస్తాలు కానీ 10 బస్తాలు కానీ లేకుంటే 2-3 కల్లాలు కలిసి ఒక 50 బస్తాలు ఉన్నా దాన్ని సెపరేట్గా మెయిన్ కుప్పలో కలపకుండా విడిగా దాన్ని చక్కగా ప్యాడీ క్లీనర్ ద్వారా లేకుంటే తూర్పాల ద్వారా పెట్టినట్టయితే ఆ ఇసుక కానీ మట్టి కానీ మొత్తం తేలిపోతుంది. మనకి వడ్లు వస్తాయి. అవి కొంచెం కలర్ మారినా కానీ కూడా మేము రైస్ మిల్లర్కి చెప్పి వాటిని కూడా తీసుకుంటాం.